ఎవరీవన్ వెల్కమ్ టు జీకే యాప్. ఓకే అండి, రేపటి లెవెల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నిఫ్టీ గురించి సపోర్ట్ 1 ఈ యొక్క బాక్స్ జోన్ని గమనించండి. ఇది సపోర్ట్ 1 అవుతుంది. ఈ యొక్క వాల్యూ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ సస్టైన్ అయితేనే నెక్స్ట్ సపోర్ట్ 2 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే ఫ్లాట్ ఓపెన్ ఈ విధంగా అప్ సైడ్కి మూవ్ అవుతుంటే ఫస్ట్ రెసిస్టెన్స్ ఏమవుతుందండి, ఈ విధంగా ఫ్లాట్ ఓపెన్ అప్ సైడ్కి మూవ్ అవుతుంటే ఫస్ట్ రెసిస్టెన్సీ ఈ యొక్క వాల్యూ అవుతుంది 25,780. ఒకవేళ ఈ యొక్క వాల్యూ కూడా బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితే 26,000 నెక్స్ట్ టార్గెట్ అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ రెండు అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీడే నిఫ్టీ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి కానీ అలాగే ప్యాటర్న్స్ గురించి కానీ డిస్కస్ చేసుకుంటుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే లాస్ట్ ట్రేడింగ్ డే కూడా ఏమవుతుంది, ఈ విధంగా డబల్ టాప్ మీన్ ఎం ప్యాటర్న్ అయితే ఫామ్ అయిందండి. ఎం ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్కి వెళ్ళింది. ఇక్కడి నుంచే మార్కెట్ ఎందుకు అప్ సైడ్కి మూవ్ అయింది అనేది ఒకసారి తెలుసుకుంటే, ఎప్పుడైనా ఏదైనా ఇంతకు ముందున్న ప్రీవియస్ రెసిస్టెన్సీ బ్రేక్అవుట్ అవ్వడం వల్ల ఏదంటే ఇంతకు ముందున్న ప్రీవియస్ రెసిస్టెన్సీ బ్రేక్అవుట్ అవుతే అదే రెసిస్టెన్సీ మనకు సపోర్ట్గా వర్క్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందు ఏదైనా ప్రీవియస్ రెసిస్టెన్సీ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ చూడండి, ఇది ఒక రెసిస్టెన్సీ అనమాట. ఈ రెసిస్టెన్సీ ఫస్ట్ మీకు సర్కిల్ అప్లై చేస్తాను చూడండి. ఇది రెసిస్టెన్సీ, దీని తర్వాత మార్కెట్ కంటిన్యూ డౌన్ సైడ్కి ఫాల్ అయ్యి అగైన్ మళ్ళీ ఈ యొక్క వాల్యూ దగ్గరికి వెళ్ళినాక ఇంకొకసారి డౌన్ సైడ్కి ఫాల్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ ఎక్కువ ఉండడం వల్ల వెంటనే ఏమైందంటే ఈ వాల్యూ అనేది బ్రేక్ అయిందనమాట. సో ఈ వాల్యూ బ్రేక్ అయింది. సో బ్రేక్ అవ్వడం వల్ల ఇదే వాల్యూ ఇప్పుడు మనకు సపోర్ట్గా వర్క్ అవుతుంది. ఎప్పుడు నెక్స్ట్ టైం మార్కెట్ ఫాల్ అయ్యేటప్పుడు. సో ఏ విధంగా సపోర్ట్గా వర్క్ అయింది ఇప్పుడు చూస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ లైన్ అప్లై చేశాం కదా, రైట్ అండి. సో మీకు అర్థం అవడానికి గ్రీన్ కలర్ లైన్ అప్లై చేస్తున్నా. కరెక్ట్గా చూడండి, మార్కెట్ అగైన్ ఇక్కడికి ఫాలో అవుతున్నప్పుడు ఇదే వాల్యూని సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి ఈ వాల్యూ చూడండి, ఈ వాల్యూ ఇక్కడి నుంచే బ్లూ కలర్ యారో మార్క్ అప్లై చేస్తున్నా. మార్కెట్ ఏమవుతుందంటే ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి అగైన్ అప్ సైడ్కి అనేది మూవ్ అయింది. సో ఈ విధంగా సపోర్టు రెసిస్టెన్స్, సపోర్టు బ్రేక్ డౌన్ కానీ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఏ విధంగా మార్కెట్ మనకు వర్క్ అవుతుందనేసి ఇంకా అప్కమింగ్ వీడియోస్లో క్లియర్గా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీడే మనం ఈ విధంగా ప్యాటర్న్ ఏం ఫామ్ అవుతుందనేసి ప్యాటర్న్ గురించి అంటే గుర్తొస్తుందంటే ఒకసారి ఈ ప్యాటర్న్ కూడా గమనించండి. ప్రజెంట్ అయితే ఈ విధంగా ఈ ప్యాటర్న్లో ఉంది. ఈ ప్యాటర్న్ని ప్రజెంట్ డౌన్ సైడ్కి అయితే బ్రేక్ అయింది. అగైన్ ఈ ప్యాటర్న్లోకి మార్కెట్ వస్తుందా, వస్తే గిన కంటిన్యూ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు ఈ ప్యాటర్న్కి బిలో సస్టైన్ అయితే ఫస్ట్ సపోర్ట్ అండ్ ఫస్ట్ టార్గెట్ డౌన్ సైడ్కి ఏమవుతుంది 25,629. ఇక్కడ కూడా కంటిన్యూ బ్రేక్ అవుతుంటే ఇక్కడి నుంచి కూడా కంటిన్యూ బ్రేక్ అయితే డౌన్ సైడ్కి నెక్స్ట్ సపోర్ట్ అండ్ నెక్స్ట్ టార్గెట్ డౌన్ సైడ్కి ఏమవుతుంది 25,500. 25,500 అనేది చాలా ఇంపార్టెంట్ వాల్యూ, మేకర్ బ్రేక్ జోన్ వాల్యూ. 25,500 దగ్గర తొందరపడి ట్రాప్ అవ్వకుండా ఎటువంటి పొజిషన్స్ వెంటనే తీసుకోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, జై హింద్.